చాలా హ్యాపీగా ఉన్నట్లు కూడా కనిపిస్తున్నారు. సో మీరు పడ్డ కష్టం నిజంగా అది మాటల్లో చెప్పలేము. సో ముందుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు, సో ఒక నిర్ణయానికి వచ్చారు మీరు, ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒకటి చేసి బాబు గారికి అండగా ఉండాలి, ప్రజల్లో మన వంతుగా బాబు గారికి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటాలి. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలకి అయితే మీరు చెప్పిన ప్రతి మాట పూసకొచ్చినట్లు మనసులో పెట్టుకొని ఎక్కడెక్కడో వాళ్ళంతా వచ్చి ఈసారి గట్టిగా పట్టుబట్టి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కూటమి 150 సీట్లు ప్లస్ వస్తాయని చెప్పింది ఇద్దరు, ఒకళ్ళు కేకే, 2 అమర్. ఎలా సార్ ఇది మీరు ముందే ఊహించారు? 151 ప్లస్ అని చెప్పామండి. ఎందుకంటే ఇద్దరే, కేకే గారు అండ్ అమర్. అంటే నేను May 13th ఎలక్షన్ అయిన రోజే అనౌన్స్ చేశాను. ఆ తర్వాత 3 weeks గ్యాప్లో పలు ఛానల్ ఇంటర్వ్యూస్లో పలుమార్లు చెప్పాను. కాన్ఫిడెంట్గా 3 మాటలు చెప్పాను. ఒకటి వచ్చేసి 151 ఒక సీట్ ఎక్కువనే వస్తే కానీ తక్కువ రాదనేది ఒక మాట. రెండో మాట వచ్చేసి సెంటర్లో మనకి 20 నుంచి 22 సీట్స్ వస్తాయి కూటమికి, మన ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో. మూడో మాట వచ్చేసి బాబు గారు కింగ్ మేకర్ అవుతారనేది సెంటర్లో మూడో మాట చెప్పాను. ఎందుకనంటే అండి, ఈసారి సెంటర్లో వచ్చే సీట్స్ ఏవైతే ఉన్నాయో అది టైట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ 22 వస్తాయి కాబట్టి మనం కింగ్ మేకర్ అవుతామనేది ఒక క్లారిటీ ఉంది అక్కడ. ప్లస్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఏదైతే ఉందో 0 ఒక్క సీటు కూడా రాదని అప్పుడే చెప్పాను. ఇక బీజేపీ కాంగ్రెస్కి చరి సమానంగా వస్తాయి అనేది ఆ రోజు కూడా అంచనా అదే వేసాము ఆ రోజు. అది ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటి, ఎలా అనేది 151కి ఎలా అనేది ముద్దులు పెట్టడం కాడి నుంచి మొదలుపెట్టి ఒక్క ఛాన్స్ అని పబ్లిక్లోకి వెళ్ళటం వల్ల ఓన్ చేసుకున్నారు అందరూ. అంటే ఇంకా జగన్ ఎట్లంటే మన బిడ్డ, రాజశేఖర్ రెడ్డి అంటే జగన్ బిడ్డ అని అంటే రాజశేఖర్ రెడ్డి అనుకున్నారు. అంత ఓన్ చేసుకున్నారు పబ్లిక్. ఇంకా మన మనిషి, మా తమ్ముడు, మా అన్న, మా మామయ్య, ఇంకా వాట్ ఎవర్ ఈ రిలేషన్స్ మేక్ ఓన్ చేసుకున్నారు అందరూ. దానివల్ల ఏమైపోయిందంటే 1 side మెజార్టీ ఇచ్చారు. అంటే బాబు గారు ఏం పరిపాలన ఏం బ్యాడ్ చేయలేదు. అప్పుడే కదా ఏపీ ఫార్మేషన్, అప్పుడే 2014లో సపరేట్ అయిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేశారు. అట్లా అమరావతి క్యాపిటల్ ఇవన్నీ ప్లానింగ్ సెట్ చేసే టైంలో అన్ని ప్లానింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంప్లిమెంట్ చేసేటప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇంకా అప్పటికి లాస్ట్ టైం ఒకసారి కంటెస్ట్ చేశారు, 2004లో ఓడిపోయాడు. 2019కి వచ్చేసరికి ఒక ఛాన్స్ అనేసరికి పబ్లిక్ ఇచ్చి చూద్దాము రాజశేఖర్ రెడ్డికి అన్నట్టు, రాజశేఖర్ బిడ్డ అంటే రాజశేఖర్ రెడ్డికి అనే ఫీలింగ్స్తో ఉన్నారు. అప్పుడు 1 side మెజార్టీ 151కి ఇచ్చారు. ఈసారి వచ్చేసి గవర్నమెంట్ మీద చాలా బ్యాడ్ ఉంది. చాలా అంటే ఆల్మోస్ట్ 95% బ్యాడ్ ఉంది. ప్లస్ ఈసారి వచ్చేసి బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత పలు రకాలుగా నాలంటోళ్ళు ఇంకా మిగతా వాళ్ళు పలు రకాలుగా బయటకు వచ్చారు. ప్లస్ అరెస్ట్ అయిన తర్వాత బాబు గారిని ప్రూవ్ కూడా చేయలేకపోయారు. అంటే 53 days ఏది ప్రూఫ్ లేకుండా బాబు గారిని 1% ఆల్సో ఇది తప్పు చేశారని ప్రూవ్ చేయలేకపోయినారు. అప్పుడు ఒక విజనరీ లీడర్ని దేవుణ్ణి చేస్తారు అందరూ అరెస్ట్ చేయటం వల్ల కారణాలను. అప్పుడు ఏమైపోయిందంటే అండి, అప్పుడు జగన్కి వచ్చిన సింపతి కన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ 10% ఎక్కువ వస్తుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే అప్పుడు జగన్ మీద ఏదైతే సింపతి, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏదైతే సింపతి ఉందో, బాబు గారికి ఏదైతే ఉందో దానికి 10 రెట్ల సింపతి ఉంది. అయితే ఈసారి ఎలక్షన్స్ ఎలా జరిగినాయంటే జగనా బాబు గారా ఇలా జరిగింది. అంటే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా వాళ్ళ ఫోటో మీద గెలవలేదు. జగన్ కోటేస్తారా, బాబు గారు కోటేస్తారా, ఆప్షన్ 1 ఆప్షన్ 2. ఎందుకంటే బాబు గారు ఎలా చేస్తారంటే బీజేపీ అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ జనసేన కానీ అన్ని అలయన్స్లో చేస్తారు. ఇంకా అదర్ ఆప్షన్ ఏముంది, ఒకటి ఇది 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదొక మెయిన్ పెద్ద ప్లస్ మనకి బాబు గారిని అరెస్ట్ చేయడం అట. ఇంకా వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో లైక్ షర్మిల ఏదైతే ఉందో వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కలిసి జగన్ చేసిన అరాచకాలు అన్నీ పబ్లిక్లోకి తీస్తాం మొదలుపెట్టారు. అంటే మా డాడీలా కాదు, లాస్ట్ టైం ఒక ఛాన్స్ అన్నారు, సిస్టర్లో పెట్టిన ఇబ్బందులు, వాళ్ళ మదర్ కూడా షర్మిల కోటేయమని చెప్పడం, అదొక 1-2% తేడా వస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చాం. దాని తర్వాత టీచర్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టీచర్ ఓట్స్ లాస్ట్ టైం పడిన పర్సంటేజ్కి ఈసారి 3 రెట్లు అధికంగా పడటం. అప్పుడు 1,00,000 చిల్లర అయితే ఇప్పుడు 5 లక్షల దాకా పడటం. దాని తర్వాత ఎన్ఆర్వీస్ బయట అబ్రాడ్ నుంచి రావటం కానీ, హైదరాబాద్ ఏపీ బయట ఉన్నవాళ్ళు ఎలా వెళ్ళారంటే అండి, సంక్రాంతికి సిటీ ఎంత ఖాళీ అవుతుందో దానికి 10 రెట్లు వెళ్ళారు. ఆ వేవ్
ఆ సింపతి వేవ్ అంటే వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు టీడీపీకి ఎందుకు ఓటేస్తారు అనే దానికి కూడా ఒక సమాధానం ఉంది. విజయవాడ హైవే ఎక్కిన వాళ్ళు మ్యాక్సిమం 99% టీడీపీకి వేస్తారు. బెంగళూరు హైవే ఎక్కిన వాళ్ళు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ జనాలకి మేము 9 నెలలు జనాల్లో ఉన్నాము. అంటే యూఎస్లో ఉన్నాము, ఈవెంట్స్ చేసాము, హైదరాబాద్లో చేసాము, బెంగళూరు, చెన్నై, ఏపీలో ఈవెంట్స్ చేసాము, ప్లస్ రచ్చబండలు చేసాము, కార్నర్ మీటింగ్స్ చేసాము, పలు రకాలుగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏపీ మొత్తం ట్రావెల్ చేసాము. జనాల్లో భయం ఉంది, మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, నడిచే స్వేచ్ఛ లేదు, వేటికి స్వేచ్ఛ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్, మానిటర్ బై లోకల్ లీడర్స్. స్వేచ్ఛ అని ఒక పదం వాడారు. యా, రిజల్ట్ తర్వాత అఖండ విజయం దాదాపు 163 సీట్లతో ఘన విజయం సాధించింది. ఇందుకు ప్రజల్లో అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి ఏ విధంగా వచ్చారో చాలా ఎలక్షన్లు చూసాం, చాలామంది ముఖ్యమంత్రులను చూసాం మనం. కానీ ఈసారి ఎందుకో ప్రజలైతే బయటికి వచ్చి పెద్ద ఎత్తున మహిళలు సంబరాలు చేసుకున్నారు. అదే అండి, ఆ జనాలు ఒకటేసారి ఏంటంటే సంఖ్యను తెంచుకొని బయటికి వచ్చాము, ఏదో రాష్ట్రంలో మళ్ళీ ఒక పండగ వాతావరణం అయితే కనపడింది. అప్పుడు రావణాసుడు యుద్ధానికి రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం మొత్తం కలిసి ఎలా వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత ఎలా దాన్ని తిరిగి వచ్చిన ఆనందం వాటెవర్ సేమ్ అదే వాతావరణం ఫీల్ అయ్యారు. ఒక రావణాసుడిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, ఏది చేయాలన్నా రెస్ట్రిక్టెడ్. ఇంకా అది గవర్నమెంట్ పరిపాలన అనలేం, అది ఒక రాక్షస పరిపాలన. జనాల్లో అవన్నీ ఫియర్స్ ఉన్నాయి, మాట్లాడట్లేదు, బయటకు వచ్చి ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పథకాలు కట్ చేస్తారా, లేదనంటే వాళ్ళని హెరాస్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా, లేదంటే వాళ్ళని ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేస్తారా, లేదంటే చంపేస్తారా, కొడతారా, ఈ భయంతో. అందుకనే జనాలు అంతా డిసైడ్ అయిపోయినారు, డబ్బులు తీసుకుందాము, ఇటు చేద్దాం, ఈ రాక్షస పాలన అంతం చేద్దాము. అది కూడా ఎలా అంటే ఇంకా జగన్కి అల్టిమేట్ ఏంటంటే లైఫ్లో ఇప్పటివరకు ఏడవలేదు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం 5 ఏళ్లలో ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి, పరిపాలనలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ కూడా తెలియని మనిషి, చూసి కూడా చదవటం రాని మనిషి లిటరల్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చాడు. అది అంటే విక్టరీ అంటే అదండి. ఇంకోటి ఏంటంటే జనాలు ఏదైతే కోరుకున్నారో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఓడిపోవాలి, జగన్ ఓడిపోవాలి. అది ఎలా అంటే కనీ విని ఎరగని రీతిలో ఓడిపోవాలి. అందరూ పర్టికులర్గా రోజా, వంశీ, నాని ఎవరైతే ఉన్నారో, అనిల్ కుమార్, మెయిన్ ఎవరైతే ఉన్నారో జనాలు కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. దేవుడికి ప్రార్థనలు వాటెవర్ అన్నీ అండి, ఏదైతే కోరుకున్నారో 100% నెరవేరినాయి. అంటే ఇక వన్ సైడ్ ఇంకా అల్టిమేట్ ఇంకా దానికి. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు బూతులు, ఇష్టం ఉన్నట్టు అరాచకాలు, మాఫియా అంటే మాఫియాకే అర్థం చెప్పారు. మాఫియా ఇన్ని రకాలుగా ఉంటాయా, బీహార్తో పోల్చారు. డ్రగ్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, మైనింగ్ అనుకోండి, లిక్కర్ అనుకోండి, యూ నేమ్ ద థింగ్ దెర్ ఇస్ ఎ మాఫియా. అలా చేయటం వల్ల ఇవన్నీ పల్సు మేము అన్నీ ఫైండ్ అవుట్ చేసామండి. దానివల్ల నేను దృఢంగా ఒకటే నమ్మాను, 151కి అలా చేసిన రాక్షసుడికే 151 ఇస్తే, బాబుగారు ఆల్రెడీ చూశారు, బాబుగారి పరిపాలన చూశారు, బాబుగారిని అరెస్ట్ చేసి ప్రూవ్ చేయలేకపోయారు. అలాంటి బాబుగారికి ఎన్ని సీట్స్ వస్తాయి అప్పుడు?